హలో అండి, వెల్కమ్ టు సుభాన్వి ఛానల్. ఇవాళ మన వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం నేను 1/2 కిలో క్యారెట్ తీసుకొని ఇలా చివర మొదలు కట్ చేసి మొత్తం ఫిలప్ చేసి కడిగి తీసుకున్నాను. హల్వా క్యారెట్తో చేసుకున్నా బాగుంటుంది, ఇలా ఆరెంజ్ క్యారెట్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హల్వా అయితే. ఇలా మొత్తం క్యారెట్ని తురుము పట్టేసుకొని స్టవ్ పై మందంపాటి కడాయి పెట్టేసుకొని ఒక 4 స్పూన్ల వరకు గీ వేసుకొని అందులో ఈ తురుమునంతా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ తురుములో మనకి 1/2 స్పూన్ సాల్ట్ అలా వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా కొంచెం చాలు. ఇప్పుడు చిన్న ప్రాసెస్ చేసేద్దాం. ఇందులో ఒక 15 నుంచి 20 వరకు బాదం పలుకులు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని అందులోనే కొంచెం పాలు వేసి పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. క్యారెట్ తురుము కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో ఆ పేస్ట్ అంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1/2 కిలో క్యారెట్ 1/2 కిలో మిల్క్ వేసుకొని మొత్తం ఇందులో మనం ఇది మగ్గించుకోవాలి తురుమునంతా. ఇలా కొంచెం మగ్గిన తర్వాత నేను 1/2 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ ఇష్టమైతే 3/4 కప్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి వాటర్ కన్సిస్టెంట్ ఎక్కువ వచ్చింది కదా షుగర్ వేయడం వల్ల. ఇది మొత్తం దగ్గర అయ్యే వరకు మనము ఇందులో కలుపుతూనే ఉండాలి. ఇందులో కొంచెం బాదం పప్పు, పిస్తా పప్పు వేసి ఇలా దగ్గర అయ్యే వరకు మనం మగ్గించుకున్న తర్వాత ఇందులో చివరగా 1 స్పూన్ గీ వేసి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ.